ఫౌండేషన్ కూడా తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. 15వ నేషనల్ ఓటర్స్ డే మనం నిర్వహించుకున్నాం. నాయకులను ఎన్నుకొని సుపరిపాలన జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలలో మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించాల్సింది ఒకటే. ఎందరో భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛతను, నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడదామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే 1950 సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడినది. జనవరి 25వ తారీఖున 1950 సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. ఆ దినాన్ని పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో మనము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటున్నాం. ఇది ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఓటర్లలో చైతన్యం తీసుకురావడం, రెండవది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా మనం అందరిలో చైతన్యం తీసుకురావడం, సీనియర్ సిటిజన్స్ని మనం గౌరవించుకోవడం, అలాగే ఈ సందర్భంగా వివిధ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకొని వారిని అభినందించే కార్యక్రమం, అలాగే కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి యువతీ యువకులకి అంటే కొత్త ఓటర్లని సన్మానించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా ఈరోజు మనం చేపట్టడం జరుగుతుంది. ఎలా ఏ విధంగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ప్రతి స్కూల్లోనూ కాలేజీలో కూడా మనం ఎలక్ట్రానిక్ స్కూల్స్ కాలేజెస్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి మనకు ఫామ్ 6 అనేటువంటిది మనం చనిపోయినటువంటి ఓటర్లు కానీ లేదంటే ఏదైనా. ఈరోజు జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే మనం ప్రతి సంవత్సరాలు ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు మీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఓట్ గురించి నేను 2 పాయింట్స్ మాత్రమే చెప్తాను. వై దిస్ ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ముందు బ్రిటిష్ కాలంలో 10% నుంచి 15% వరకు ఓటు చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఓన్లీ 10 to 15% పీపుల్ వర్ ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎవ్రీ వన్. సో అంతే ఆ టైంలో ఉన్న మీ ఎమ్మెల్యే కానీ మీకు రూల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు దాంట్లో మీ సే ఏమి ఉండదు. 10% పాపులేషన్ మాత్రమే అందరి కోసం లీడర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు. అది ఒకటి. ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇండిపెండెన్స్ తర్వాత 1947 తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హైట్, యువర్ వెయిట్, యువర్ కాస్ట్, రిలీజన్, రేస్, లాంగ్వేజ్, జెండర్ అందరికీ ఓట్ హక్కు ఇవ్వడం జరిగింది. సడన్గా మీ ఎడ్యుకేషన్, మీ వెల్త్ ఏమి చూడకుండా అందరూ ఎలిజిబుల్ అన్నమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి, 18 years దాటాలి, మరియు కొన్ని అన్ని టెక్నికల్ కండిషన్స్, బట్ లార్జ్లీ అందరూ ఎలిజిబుల్. ఈ సందర్భంగా 1950లో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే. చాలామంది 18 years ఇంకా దాటలేదు, కానీ 17 తర్వాత మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఒకటి. అది కాకుండా మీ ఇంటిలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మీ బంధువులు, మీ పక్కన వాళ్ళు అందరికీ
ఎవరెవరు 18 ఇయర్స్ క్రాస్ చేశారు వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఓట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడగాలి వాళ్ళు ఓట్ ఎందుకు చేయలేదు, అది ఒకటే. మరియు మీరు 18 ఇయర్స్ దాటిన తర్వాత ఇమీడియట్గా మీరు ఉన్న ఎలక్షన్స్లో ఓటు వేస్తారు, అది ఒక కమిట్మెంట్. అది ఈరోజు మీరు ఒక ప్లేజ్ తీసుకున్నారు, అది ఖచ్చితంగా మీకు నిర్వహించాలి. ఈ రిక్వెస్ట్ మీ అందరితో చేసి నేను ఈరోజు మీకు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Degree and PG college. Today we are all here to celebrate our 15th National Voters Day, and this is celebrated in the occasion of to encourage the young voters like us who will change the future. Our single vote is very valuable to the bright future. పెద్దగా చప్పట్లు పెట్టండి అమ్మాయికి. Thank you. ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యత గల పౌరులుగా మన ఓటుని ఎలా వినియోగించుకోవాలి అనేది తెలుసుకోవడంతో పాటు మీలో చాలామందికి ఇంకా ఓటు హక్కు లేదు, భవిష్యత్తులో రాబోతుంది. అయినా ఇప్పటి నుంచే లేదు ఎందుకు వినాలని మీరు అనుకోవచ్చు. మీరు వేయడమే కాకుండా వేయని వాళ్ళని కూడా వాళ్ళ బాధ్యత గుర్తు చేసి ఓటు వేసేటట్టుగా చేయడం మనందరి మీద ఉంది. సో చిన్నప్పటి నుంచే కనుక మీరు దీన్ని అర్థం చేసుకుంటే